మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర విధి విధానాలపై సమీక్ష జరిగింది. ఈ సమీక్ష మెదక్ కలెక్టర్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలపై మోదక కలెక్టర్ అవగాహన కల్పించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి కీలకమైన 4 సంక్షేమ పథకాల అమలును ఈ నెల 26న ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. నేటి నుంచి 20వ తేదీ వరకు చేపట్టే క్షేత్రస్థాయి సర్వేలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే 16 నుంచి 20 వరకు లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సో వాళ్ళకి పర్ డే 1 GB వచ్చే విధంగా ప్లాన్ చేయండి. సో వేరే కాన్సిక్వెన్సెస్ ఒకవేళ పాసిబుల్ కాలేదంటే అప్పుడు మరి వాళ్ళు మార్నింగ్ సెషన్ 1 GB, ఆఫ్టర్నూన్ 1 GB లాగా పెట్టుకోవాల్సి రావచ్చు. బట్ మోస్ట్లీ అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈవినింగ్ పూట అంటే కొద్దిమంది ప్రాపర్ కండిషన్లో ఉన్నారు, గొడవలు చేస్తారు కొద్దిమంది. సో మోస్ట్లీ మనం మార్నింగ్ సెషన్లో పెట్టుకుంటేనే బెటర్ అవుతారు. స్పెషల్ ఆఫీసర్ ఇస్ నథింగ్ బట్ సర్పంచ్ అన్నాడు. సో ఆయన 2 ప్లేసెస్కి వెళ్ళడం కుదరకపోవచ్చు. సో మోస్ట్ ప్రాబబుల్లీ సో వాళ్ళకి పర్ డే 1 GB వచ్చే విధంగా. ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్